ఎస్వీ న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి అన్ని రంగాలలో ముందుకు తీసుకుని వెళ్లడమే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ ఆవరణంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్తో కలిసి క్యాంటీన్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్, జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారణి, గ్రంథాలయ చైర్మన్ ఆవేశి, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామానుజారెడ్డి, డిపిఎంఏ పిఎంలు, అలాగే మహిళా శక్తి సంఘ అధ్యక్షురాలు రేణుక, స్వయం సహాయక సంఘాల అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా మన గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ శ్రీ పోతంశెట్టి తర్వాత ఫుడ్ సేఫ్టీ మీద కూడా ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఒకటి ఉంటుంది ఇన్స్టిట్యూట్, అక్కడ కూడా ట్రైనింగ్ అయినారు. అంటే దీంట్లో మామూలుగా కార్పొరేట్ ఏవైతే ఉంటాయో హోటళ్లు ఉంటాయో వాళ్ళు ట్రైనింగ్ అవ్వాల్సిన కూడా మన లక్ష్మి గారు అయినారు. మామూలుగా ఏదో మహిళా సంఘాలు వంటలు చేస్తున్నారు అనేది అంటే కాదు. వీరు డెఫినెట్ గా ఇప్పుడున్నటువంటి మోడర్న్ ప్రకారంగా ఏవైతే చేయగలుగుతారో మనకి నాన్స్ మొదలు పెట్టుకొని తర్వాత పన్నీర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అక్కడ నేర్పిస్తారు. సో ఈ మనకి యువతకు కావాల్సింది కానీ ఇతరత్ర కానీ ట్రెడిషనల్ ఫుడ్ కానీ మీరు తయారు చేసే ఉత్పత్తులు కానీ అన్నింటిలో కూడా వీరు చేసి ఇక్కడ క్యాంటీన్ డెఫినెట్ గా ఇందాక ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇది బాగా నడుస్తుంది 100%. వివేరాత్ పోటీ అయితే ఏమంటున్నారు ఎందుకంటే మంచి వాతావరణంలో ఉంది. అప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు లోపల కూడా అమేలా సత్పతి గారు రంగులు వేయించినారు, బ్రహ్మాండంగా ముస్తాబు చేయించినారు. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి డిఆర్డీ వారు వెనకాల కిచెన్ సపరేట్ చేసినారు. ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది. త్వరలోనే డిఆర్డీ వారు ఏమంటున్నారంటే ఈ చెట్టు కింద కూడా, ఈ చెట్లు ఎంత బాగున్నాయంటే నేచురల్ గా ఉన్నాయి. ఊరి కింద మనం కూర్చొని ఛాయ్ తాగటం ఎట్లయితే చేస్తాం ఆ విధంగా ఉన్నాయి. ఈ కృత్రిమంగా ఈ యొక్క బిల్డింగ్ల కంటే ఈ చెట్ల కింద చాలా అద్భుతంగా ఉండదు. సో ఇక్కడ కూడా చెట్టు ఉంది కాబట్టి దీని కింద కూడా డిఆర్డీ వారు లెవెల్ చేసి చిన్న చిన్న బెంచీలు వేసి ఆ చెట్టుకే కొద్దిగా మొత్తం రౌండ్ గడతారు కదా, అరుగు రచ్చబండలా గడితే బ్రహ్మాండంగా నేచురల్ గా ఈ రచ్చబండ ఇక్కడ గాని అక్కడ గాని కట్టి అదేవిధంగా కొన్ని బల్లలు వేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అది కూడా చేసిస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ గా డిఆర్డీ గారి ద్వారా చేయిస్తాం. ఎమ్మెల్యే గారు కూడా ఆల్రెడీ చెప్పి ఉన్నారు కాబట్టి చేస్తాం. ముఖ్యంగా మనకి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంచి కార్యక్రమాలు జరిగినాయి. మీరు అన్నట్టే ఎంతో కాలంగా వేచి చూస్తున్నటువంటి వడ్డీ లేని రుణాలు వచ్చినాయి. సరే ఒకటి గట్టి చప్పట్లతో మనం మళ్ళీ ప్రభుత్వానికి, సీఎం గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారి శాసనసభ్యులు అందరికీ చెప్పాలి. అదేవిధంగా మనకి ఇదివరకటి ప్యాటర్న్ మారి ఇదివరకు ఏం చేసేది, మనం లోన్ తీసుకుంటే కూర్చునేది సంఘంలో కూర్చొని చిన్న అప్ప అని ఉండేది, పెద్ద అప్ప అని ఉండేది. చిన్న అప్ప ఏమో ఏదో సంథింగ్ చిన్న టీవీ కొనుక్కోవడానికి, నగలు కొనుక్కోవడానికి, ఫ్రిడ్జ్ కొనుక్కోవడానికి దానికి ఉండేది. పెద్ద అప్ప అంటే ఇక బిడ్డ పెళ్లికి ఉంటే, కొడుకు ఫీజు కట్టాలంటే, ఇంజనీరింగ్ ఫీజు కట్టాలంటే ఉండేది. అంతేగాని ఆర్థికంగా దాన్ని డబ్బులు పెంచేటటువంటి కార్యక్రమాలు లేకపోతుండే. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే వీళ్ళని ఆర్థికంగా సమృద్ధిగా చేయాలా, స్వయం సమృద్ధి చేయాలి. వీళ్ళ డబ్బుల్ని మనకి తల్లంతా పిల్లని చేయాలా అంటే ఆ వడ్డీలే ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టుబడి పెట్టాలి. వ్యాపారంలో ఎంత డబ్బు అయితే పెట్టినో అంత డబ్బు ఇమీడియట్ గా వచ్చే విధంగా చేయాలి. అప్పుడే ఆర్థికంగా మీరు బాగుపడతారనే ఉద్దేశంతో చేసేది. అంతేవిధంగా మీ ఖర్చును తగ్గించారు. ఎట్లా తగ్గించారు? ఉచిత బస్సు 24 గంటల్లోనే 48 గంటల్లోనే 7వ తారీఖు ప్రభుత్వం అయితే 9వ తారీఖే మీకు స్టార్ట్ అయింది, మీతోనే స్టార్ట్ అయింది. మహిళా శక్తి ప్రోగ్రామ్ తోటే మహిళలకు ఉచిత బస్సు ద్వారా మీ ద్వారా స్టార్ట్ అయింది. దానివల్ల మీరు ఎక్కడికి పోయినా ఉచితంగా రాష్ట్రంలో ఎక్కడ తిరగండి, మీరు దేవాలయానికి పోండి, పుట్టింటికి పోండి, అత్తగారింటికి పోండి, ఎక్కడికైనా పోండి. సో దీనివల్ల మహిళలకు ఎంత ఊరట అయిందంటే డబ్బు ఆదా అయింది. ఆ ప్రయాణ ఖర్చు అంతా కూడా మీకు పెట్టుబడిగా మారింది. అదేవిధంగా ఇంట్లో కొద్దిగా ఆ డబ్బుతోటి మీరు పిల్లల అవసరాలు కానీ ఇతర ఫుడ్ కానీ న్యూట్రిషన్ ఫుడ్ కానీ అయింది. ఇప్పుడు మేమంతా కూడా దీన్ని మొత్తం పుస్తకాలకు వాడుతున్నాం అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముసలోళ్ళు అయితే ఇదివరకు మా పెన్షన్ డబ్బులంతా బస్కే పోయేది పరిస్థితి. ఆ డబ్బులు మిగిలినాయి. ఆ డబ్బులతోటి ఇప్పుడు మనవాడు వచ్చినా మనవరాలు వచ్చినా ఒక 100 రూపాయలు 150 రూపాయలు చేతిలో పెట్టగలుగుతున్నామని వాళ్ళు చెప్తున్నారు. సో మీతోనే స్టార్ట్ అయింది ప్రభుత్వం. స్టార్టే మహిళా శక్తి ప్రోగ్రామ్ కింద మహిళా బస్సు అందరూ ఉచిత రవాణా అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 1,000 సార్లు మహిళలు ఈ ఉచిత ప్రయాణాన్ని అందుకున్నారు. ఇప్పటికే సంవత్సరం తిరగక ముందే మహిళలు ఈ 1,000 మంది పైబడి మహిళలు ఉచిత రవాణాను ఉపయోగించుకొని డబ్బులు ఆదా చేసుకున్నారు. కాబట్టి దాంతో మొదలై మళ్ళీ మీతోనే మొదలైంది గ్యాస్ బండ. మనకు బాధ ఎవరితో ఉంటుంది? గ్యాస్ తోనే ఉంటుంది బాధ, మనమే కట్టాలా. సో ఇంట్లో కొద్దిగా జెంట్స్ తక్కువ పట్టించుకునే పరిస్థితి ఉంటుంది. గ్యాస్ బండ అయితే 2 రోజులు లేట్ అయితే లేట్ అయింది, తర్వాత చూద్దామంటారు. ప్రాబ్లం ఎవరికి? గ్యాస్ తోటి ప్రాబ్లం ఎవరికండి? మళ్ళీ కట్టెల పొయ్యికి పోవాలా, పొగ వస్తుంది. అట్లాంటప్పుడు అది 1,200 రూపాయలు ఉండే గ్యాస్ బండని 500 రూపాయలే మొదలు కడతాం. 1,150 1200 కడతాం. మళ్ళీ మీకు ఆ రివర్స్ లో డబ్బులు 500 పోగా 650 మీ అకౌంట్ లో పడతాయి.
సో అది కూడా మీతోనే స్టార్ట్ అయింది. అది కావడమే కాకుండా మీ అమ్మల్ని కూడా మిమ్మల్ని అందరినీ కూడా వ్యాపారంలో స్వయం సమృద్ధి చేయాలని ఇట్లా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు బయటోడు ఎందుకు పెట్టుకోవాలా, అసలు అంతా కూడా మీకు తెలియదు. కలెక్టరేట్ లో కానీ పెద్ద దాంట్లో కానీ ఏదో దీన్ని లీజుకి ఇస్తాం మేము, ప్రభుత్వం లీజుకి ఇచ్చి ఆయన నెలకింత సంవత్సరానికి ఇంత కట్టుకుంటాడు, ఆయన ఏం చేస్తాడో తెలియదు, అది అయిపోతుంది. కానీ ఇప్పుడు అది కాదు, మహిళలు స్వయం సమృద్ధిగా ఉండాలా, చాలా డబ్బులు సంపాదించుకోవాలి, ఎదగాలి. మహిళ ఒక్కది కాదు, సంఘాలు ఎదగాలి. సంఘాలు ఎదిగితే అంటే మహిళలందరూ ఎదుగుతారు. సంఘాలంటే గ్రామమే, ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా సంఘంలో సభ్యురాలు ఉంటుంది. మహిళా సంఘం అంటే గ్రామమే, ఇంటి నుంచి ఒక మహిళ ఉంటారు, అంటే ఊరు మొత్తం కవర్ అవుతుంది. అట్లా సంఘాలకు డబ్బులు రావాలని చెప్పేసి ఇటువంటి మహిళా క్యాంటీన్లు పెట్టిరు. రాష్ట్రం అంతటా కూడా ఉన్నాయి, మన జిల్లా కూడా 3 వచ్చినాయి. కాబట్టి ఇది ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది. డెఫినెట్ గా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా త్వరలో ఇది బాగా డెవలప్ అవుతుంది. మంచి క్వాలిటీతో పెట్టాలా, మంచి క్వాలిటీ తోటి మంచి రుచికరమైనదిగా, తర్వాత చూడగానే కూడా ఈగలు ఇవన్నీ లేకుండా నీట్ గా ఉండే విధంగా చేసుకుంటూ అందరు ఇక్కడ వచ్చే విధంగా మా మొత్తం వీళ్ళందరూ కూడా డెఫినెట్ గా మా ఎంప్లాయీస్ అందరూ ఏదున్నా గానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టరేట్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. వీళ్ళే కాకుండా బయట నుంచి కూడా ఎలో చేస్తాం, అది కూడా ఇబ్బంది లేదు. అంతేకాకుండా అప్పుడే లక్ష్మి గారు అడిగారు, మొదటి రోజు వచ్చిన చూద్దామని వస్తే అప్పుడే టెండర్ వేసింది. సార్ మీ దగ్గర కలెక్టరేట్ లో ఏ ప్రోగ్రామ్ ఉన్నా నాకు ఇవ్వాలి ఆర్డర్ ఉన్నది, మీరు ఫేర్వెల్ చేసుకోండి, తర్వాత ఏదైనా చేసుకోండి, మీరు ఆర్డర్ నాకు రావాలన్నాడు. డెఫినెట్ గా ఇస్తాం, ఎందుకంటే మన సంస్థ మన మహిళది కాబట్టి బయట నుంచి కాకుండా. కానీ క్వాలిటీ కూడా దాని తగ్గట్టు ఉండాలి, ఎక్స్పెక్టేషన్ కూడా ఉండాలి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇక్కడి నుంచి రావాలనేటట్టు ఉండాలి, కానీ ఏదో బాధగా తీసుకునే పరిస్థితి రాకుండా ఆ విధంగా నమ్మకాన్ని కూడా నిలబెట్టుకోవాలని కోరుతూ, ఇంతేకాకుండా మీరు వచ్చినటువంటి ఏదైతే లోన్ ఉంటుందో దాని ద్వారా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టండి. చిన్న చిన్న ఇదివరకు ఉండే మళ్ళీ బందైన విస్తరాకులు తయారు చేస్తుంటది, నాప్కిన్ యూనిట్ తయారు చేస్తుంటది, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. దీని ద్వారా డబ్బులు సృష్టించాలి తప్పితే ఆ డబ్బులు ఉట్టిగా వాడుకొని చిన్నప్పు పెద్దప్పు అని వాడుకుంటే ఇబ్బంది లేదు. ఈ రోజుల్లో ఎవరికి మాకు కూడా లోన్లు ఇవ్వట్లే, ఇండివిజువల్ గా మాకు 100 సంతకాలు పెట్టాలా, మీకు మాత్రం పోగానే 10 లక్షలు 20 లక్షలు ఇస్తున్నారు, అవునా కదా? ఈవెన్ మాకు ఇవ్వాలన్నా ఇండివిజువల్ లోన్ ఇవ్వాలంటే 20 సంతకాలు, కలెక్టర్ పోయినా గానీ 20 పేజీల్లో సంతకాలు పెట్టాలా. సో మాది స్కోర్ ఉంటది, ఆ స్కోర్ ప్రకారంగా మేము ఎంత ఎలిజిబుల్ అంతవరకే ఇస్తారు. మీకు అట్లా కాదు, మీరు బ్యాంకులకు నమ్మకాలు కలిగించింది కాబట్టి 5 లక్షలు 10 లక్షలు, ఇప్పుడైతే ఈ ప్రభుత్వంలో 20 లక్షలు కూడా చెప్తుంది రేణుకగా. కాబట్టి ఇంత నమ్మకాన్ని సంపాదించినటువంటి మీరు ఇంకా ఎదగాలని, ఇంకా పరిశ్రమల్లోకి వెళ్ళాలి, వ్యాపార పరిశ్రమలోకి వెళ్లి మరింత సంపాదించి ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిల్లా కలెక్టర్ నా వంతు సహకారం పూర్తి స్థాయిలో మీకు అందిస్తారని మీ సందర్భంగా తెలియజేస్తూ